సంగారెడ్డి జిల్లా పాసిమైలారంలోని సిగాచి పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారం అందకపోవడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. 4 నెలలు గడిచినా బాధితులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. సిగాచి పేలుడు బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావులు వినతిపత్రం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి సిగాచి పేలుడు బాధితులకు ₹1 కోటి ఇస్తామని చేతులు దులుపుకున్నారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సిగాచి పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ₹25 లక్షల కంపెనీ నుంచి ₹1,00,000 మాత్రమే ప్రభుత్వం తరపున ఇచ్చారని, మిగతా పరిహారం కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారని ప్రభాకర్ పేర్కొన్నారు. ఘటన జరిగి 4 మాసాలు పూర్తయింది. ఆగమేఘాల మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ₹1 ఇప్పిస్తామని చెప్పి ఆయన కూడా చేతులు దులిపేసుకున్నాడు. మరి కంపెనీ వాళ్ళు కూడా బాటంగా ప్రెస్ నోటు రిలీజ్ చేసిండ్రు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు. ఆ రోజు ముఖ్యమంత్రితో సహా కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఎస్పీ గారు వచ్చిండ్రు, అందరు ఉన్నారు, అధికారులందరూ. మరి ఈ రోజు వరకు ఆ సమస్య అపరిష్కృతంగా ఉండటం, బాధిత కుటుంబాలు ఎప్పుడొస్తే అని ఎదురు చూస్తున్నారు. తొందరగా ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కలెక్టర్ను కోరడం జరిగింది.